హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా కోడలికి అయితే బ్లౌజ్ కుడుతున్నానండి. లంగా ఆల్రెడీ కుట్టించారంట, ఇంకా నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇంకా మీ ముందు పెడదామనేసి అయితే వీడియో చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని అయితే. ఇలా ఫస్ట్ అయితే హైట్ చూసుకోవాలండి. ఇక్కడ కింద పార్ట్ అయితే వేరేది ఉంటుంది కదా, ఇక్కడ బాడీ పార్ట్ అయితే నేను ఇక్కడ వరకే హైట్ చూసుకుంటున్నాను. 7.5 ఉంది. ఇంకా నేను దానికైతే ఒక 1 ఇంచ్ పెంచుతున్నానండి, కొంచెం పెద్దగా పెంచాలి అనేసి అయితే. ఇంకా 7.5కి 1 ఇంచ్ పెంచుకోవాలి ఖర్చుల కోసము. 8 అవుతుంది, 8.5 అవుతుంది. ఇంకొక ½ ఇంచ్ పెంచుతున్నాను, 9 పెట్టేస్తున్నాను. మొత్తం హైట్ అయితే నేను హైట్ అయితే 9 ఉన్నది. ఇంకా షోల్డర్ చూసుకుంటున్నాను, ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ అయితే నాకు 7 వచ్చిందండి. ఇంకా నేను 7ని ఆఫ్ చేసి 3.5 పెట్టుకోవాలండి. ఇలా 7ని కరెక్ట్గా క్లాత్ మొత్తం కరెక్ట్గా వేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా వేసుకొని 3.5 షోల్డర్ పెట్టుకోవాలి. మొత్తం కొలత 3.5 అండి. ఇలా 3.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత భుజం ఎంత ఉందో చూసుకోవాలండి. ఇదైతే నాకు 1/2 ఉందండి. ఇలా 1/2 ఉంది. 1/2కి నేను 2 బావు తీసుకుంటున్నాను. ఇలా 2 బావు తీసుకొని ఇలా 2 బావు తీసుకున్న తర్వాత మనం నెక్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకు 1/3 వచ్చింది. ఇంకా నేనైతే 3 పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలండి. ఇలా ఒక బాక్స్ లాగా వేసిన తర్వాత చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. చంక దింపుడు అదైతే నాకు 3.5 వచ్చిందండి. 3.5 పెట్టేస్తున్నాను. ఇలా 3.5 పెట్టిన తర్వాత మనకు అది పెట్టుకున్న తర్వాత మనము లూజ్ చూసుకోవాలండి. ఇది లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 10 వచ్చింది లూజు. చెస్ట్ లూజ్ అండి అది. చెస్ట్ లూజ్ 10 పెట్టుకున్నాను. నేను ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 10 ఇలా పెట్టిన తర్వాత ఖర్చు కోసం ఒక 1.5 అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇలా చేసుకొని ఖర్చు కోసం మనం ఒక లైన్ గీసుకోవాలండి. నేనైతే 1.5 తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఇంకా పాప పెద్దగా అయితే ఉంటుంది కదండి, 1 ఇంచ్ సరిపోతుంది. కానీ ఇంకా 1.5 అయితే పెట్టుకున్నాను. కింద పిల్లెట్స్ కోసం పెట్టుకోవాలండి. మనం కింద అది వేస్తాం కదండి, దాని గురించి అయితే నేను 3.5 పెట్టాను. 3.5 పెట్టి హైట్ కూడా ఒక 3.5 పెట్టుకోవాలి. ఇలా హైట్ కూడా 3.5 పెట్టి ఇలా డాట్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ½ ఇంచ్ ఇలా పైకి పెట్టుకోవాలండి, కొంచెం క్రాస్గా. ఇలా ఇక్కడ ఈ డాట్ పెట్టాం కదా, ఈ డాట్ నుంచి ఒక కార్నర్ వరకు ఇలా వేసిన దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇంకా కిందనైతే ఇలా ½ ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి, పై వైపు. ఎందుకంటే షేప్ బాగా వస్తుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్చక పెట్టుకోవాలి. ఇక ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక కచ్చక పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి కచ్చక. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాము. ఇంకా నెక్ కట్ చేసే దానికి సపరేట్ చేసుకోవాలండి. వెనక భాగం వెనకది, ముందు భాగం ముందుకి తీసుకోవాలి. ఇలా నేనైతే ముందు భాగం తీసేసుకుంటున్నాను. ఇలా ముందు భాగం తీసుకున్న తర్వాత ఇంకా మనమైతే నెక్ డిజైన్ వేసుకోవాలండి. చంక రౌండ్ ఇది ముందు భాగము ½ ఇంచ్ లోపలికి పెట్టుకోవాలండి. ఒక ½ ఇంచ్ అంతా, ఒక ½ ఇంచ్ ఇలా లోపలికి పెట్టి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ మనం డాట్ ఉన్న దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా కట్ చేసిన తర్వాత నెక్ డిజైన్ మనం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. అంటే నేనైతే స్టార్ డిజైన్ లాగా పెడుతున్నాను. ఇలా స్టార్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇలా వేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వెనక భాగం కూడా వేసుకోవాలండి. వెనక భాగం అయితే నేను డబల్ షేపే కట్ చేస్తున్నాను.
ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకేది ఉక్స్ పట్టి కాజపట్టికి ఇలా 2 విడదీసుకోవాలి. ఇలా విడదీసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ గురించి అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను, బుట్ట హ్యాండ్స్. ఇంకా లంగాకైతే అదే బాగుంటుంది కదండి, అందుకని నేనైతే ఇవైతే హ్యాండ్స్ పెడుతున్నాను. ఇలా వేసుకోవాలండి. మనకి ఎంత హైట్ సరిపోతుందో అంత హైట్ వేసుకోవాలి. నేనైతే 5 ఇంచుల హైట్ పెడుతున్నానండి. ఇలా హైట్ పెట్టిన తర్వాత నేనైతే ఇలా 8.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే హ్యాండ్ రౌండ్కి 2 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ ఇక్కడ దీన్ని ఇలా రౌండ్గా కలుపుకోవాలండి. అంతే, ఈజీ మెథడ్లో అండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా 2 చేసేస్తున్నాను కట్ చేసి. ఇలా 2 హ్యాండ్స్ వచ్చేసాయండి. ఇంకా మనమైతే కట్ చేసుకున్న అన్ని పీసెస్ ఇంకా ఇది బ్లౌజ్లో కట్ చేసుకుందామండి. ఇది బ్లౌజ్ పార్ట్. ఈ పీస్ మొత్తం బ్లౌజ్ది. మనం హ్యాండ్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ మొత్తం దీంట్లో కట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా నీట్గా మొత్తం సర్దుకోవాలండి. ఇలా సర్దుకొని కట్ చేసుకోవాలి. ఇలా నేను 4 భాగాలు ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఇలా 4 పీసెస్ కట్ చేశాను. వెనకది ముందు 2 కట్ చేశానండి ఒకేసారి. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇంకా కింది దానికైతే నేనైతే లైనింగ్ అయితే వేయట్లేదండి. కింద పిల్స్ ఉన్నాయి కదా కుచ్చులు, కిందనైతే దాని గురించి అయితే నేను హైట్ ఇంత తీసుకుంటున్నానండి. ఈ హైట్ దాని గురించి అయితే వేస్తున్నాను. ఇలా కింది భాగానికి సపరేట్ కట్ చేసుకోవాలి. నేను దీనికి లైనింగ్ అయితే ఏం వేయట్లేదు. మన బ్లౌజ్ మొత్తం హైట్ అండి. ఇలా కింద హైట్ చూసుకోవాలి. పైనదైతే మనం 9 ఇంచెస్ పెట్టాం కదా, కింది వైపు అయితే ఇది 5 ఇంచెస్ ఉందండి. నేనైతే కొంచెం పెంచుతున్నాను, 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్ ఉంటే నేనైతే పెంచి అయితే పెట్టేసేస్తున్నానండి. ఇలా మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి. ఇలా నేనైతే 6 ఇంచెస్ పెట్టేశాను. 6 ఇంచ్కి మొత్తం లైన్ వేసుకోవాలండి. ఇలా మొత్తం లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకేమన్నా మనకు ఫిల్స్ తీసుకునేటప్పుడు ఇంకేమైనా కొంచెం క్లాత్ తక్కువ పడ్డా కానీ మనం జాయింట్స్ ఏమైనా చేసుకోవచ్చు. జాయింట్ చేసుకొని కూడా ఫిల్స్ వేసుకోవచ్చు అండి. మనకు ఫిల్స్ ఎక్కువ కావాలంటే క్లాత్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను. అదైతే దాని గురించి కట్ చేసేసాను. ఇది హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్స్కి ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయండి. హ్యాండ్స్ క్లాత్ కొంచెమే ఉంది, జాయింట్స్ అయితే పడతాయి. జాయింట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇంత జాయింట్స్ పడతాయండి. నేనైతే పక్కకి జాయింట్స్ వేసుకుంటాను. ఇలా కొంచెమే క్లాత్ ఉంది కానీ దాన్ని సరిపెట్టి కట్ చేశానండి. నేనైతే క్లియర్గా అయితే ఏం చెప్తలేనండి, ఎందుకంటే మీకు చూపించాలని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఇంకా అంత జాయింట్స్ పడతాయండి. నేనైతే మిగతా క్లాత్కి అయితే జాయింట్స్ వేసుకుంటాను. అదే క్లాత్ ఇక్కడ జాయింట్స్ వేసుకోవాలి. ఇలా ఉంది కదండి, ఇలా దీనికి జాయింట్స్ వేసుకోవాలి. ఇదే పీసెస్ ఇక్కడ జాయింట్స్ వేసుకుంటే అయిపోతుందండి.
ఇలా దీన్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్స్ కూడా కట్ అయిపోయాయి. ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకున్నది ఉంటుందండి, ఇంకా అదైతే నేను తర్వాత చూపిస్తాను. ఇంకా ఇది మిగిలింది కదండి, ఇది మిగిలిన దానికి జాయింట్స్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వేసుకోవచ్చు అండి. ఇదైతే ముందు భాగం హ్యాండ్స్ అండి, ఇదైతే వెనక భాగం ముందు భాగము. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇదైతే మనం కింద కుచ్చులకండి, ఇలా కుచ్చుల గురించి కట్ చేసాం కదా క్లాత్, అది మనం కుచ్చులకు తక్కువ పెడితే దాని క్లాత్ కూడా జాయింట్ చేసుకోవచ్చు అండి, క్లాత్ మిగిలితే. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.